మనం ప్రీవియస్ క్లాస్లో సింగిల్ ప్లేట్ క్లచ్ నేర్చుకున్నాం. సింగిల్ ప్లేట్ క్లచ్ దాని కన్స్ట్రక్షన్ వర్కింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది మల్టీ ప్లేట్ క్లచ్. ఇది మల్టీ ప్లేట్ క్లచ్లో మనకి క్లచ్ ప్లేట్స్ ఎక్కువగా ఉంటాయి. మోర్ దాన్ 3 క్లచ్ ప్లేట్స్ ఉంటే దాన్ని మనం మల్టీ ప్లేట్ క్లచ్ అంటాం. యాక్చువల్గా ఈ మల్టీ ప్లేట్ క్లచ్ మనకి 2 టైప్స్ ఉంటాయి, డ్రై క్లచ్ అండ్ వెట్ క్లచ్. ఈ క్లచ్ అంతా విదిన్ ది ఆయిల్లో మనకి ఆపరేట్ అవుతూ ఉంటే దాన్ని వెట్ క్లచ్ అని, మామూలుగా ఆయిల్ లేకపోతే దాన్ని మనం డ్రై క్లచ్ అని అంటాం. సో ఈ డ్రై క్లచ్ వెట్ క్లచ్లో మనకి ఇక్కడ చూపించేది డ్రై క్లచ్, మల్టీ ప్లేట్ క్లచ్, డ్రై క్లచ్ అనమాట. ఇది ఈ మల్టీ ప్లేట్ క్లచెస్లో మనకి ఎందుకని మల్టీ ప్లేట్ క్లచ్ వాడతారంటే టు మినిమైజ్ ది సైజ్ ఆఫ్ ఏ క్లచ్ వీ యూజ్ మల్టీ ప్లేట్ క్లచెస్. సపోజ్ 2 వీలర్స్ ఉందనుకోండి, పెద్ద క్లచ్ మనం దాంట్లో ఉంచలేము. సో దాంట్లో మనం ఉంచలేము అనమాట. అందుకోసం మనం దాన్ని ఏం చేస్తాం, సైజ్ తగ్గించడం కోసం మల్టీ ప్లేట్ క్లచ్ వాడతాం. ఎందుకు సైజ్ తగ్గుతుంది దీంట్లో అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ అపాన్ ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఒక సింగిల్ ప్లేట్ వాడామనుకోండి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ లిమిటెడ్. సో మనం ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఇంక్రీజ్ చేయాలంటే డయామీటర్ ఆఫ్ క్లచ్ ప్లేట్ విల్ బి ఇంక్రీజ్డ్. సో హోల్ సైజ్ ఆఫ్ క్లచ్ విల్ బి ఇంక్రీజ్డ్. సో అందుకని మనం ఏం చేస్తామంటే టు మినిమైజ్ దాన్ని మనం తగ్గించడం కోసం, అంటే సైజుని తగ్గించడం కోసం, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెంచడం కోసం 1 కంటే ఎక్కువ ఫ్రిక్షన్ ప్లేట్స్ని వాడతాం అన్నమాట. సో అందుకోసం మనం దీన్ని ఈ మల్టీ ప్లేట్ క్లచ్ అని అంటాం. మల్టీ ప్లేట్ క్లచ్ అని అంటాం. సో ఈ మల్టీ ప్లేట్ క్లచెస్లో మనకి మెయిన్ పార్ట్స్ ఇన్ ఏ మల్టీ ప్లేట్ క్లచ్. దీంట్లో మనకి ఇంజన్ షాఫ్ట్. ఈ ఇంజన్ షాఫ్ట్ ఇంజన్ యొక్క క్రాంక్ షాఫ్ట్ యొక్క అవుట్పుట్, ఇంజన్ యొక్క పవర్ యొక్క అవుట్పుట్ అనమాట. ఈ అవుట్పుట్ క్రాంక్ షాఫ్ట్ నుండి వచ్చి, క్రాంక్ షాఫ్ట్ నుంచి వచ్చే షాఫ్టే మనకి ఇంజన్ షాఫ్ట్ అంటాం. ఇది ఇంజన్ షాఫ్ట్. ఇక్కడ మీకు కనిపించేది ఇంజన్ షాఫ్ట్. దీన్ని అవుట్పుట్ షాఫ్ట్ అని కూడా అంటాం. ఇన్పుట్ షాఫ్ట్ అని కూడా అంటాం. సో అంటే పవర్ ఏమవుతుంది దీంట్లోకి, ఇన్పుట్ అవుతుంది అనమాట. సో ఇది ఇన్పుట్ షాఫ్ట్ ఆర్ ఇంజన్ షాఫ్ట్. ఆఫ్టర్ ఇంజన్ షాఫ్ట్ ఫ్లై వీల్ ఉంటుంది. ఇది ఫ్లై వీల్. యాక్చువల్గా మీకు ఫ్లై వీల్ అనేది ఇంజిన్లో ఒక పార్ట్, కానీ మనం క్లచ్ చెప్పుకునేటప్పుడు ఇది ఒక క్లచ్లో ఒక పార్ట్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్లై వీల్. ఈ ఫ్లై వీల్ లోపల వైపున మనకి ఇట్లా మోర్ దెన్ 3 ప్లేట్స్, ఇక్కడ మనకు 4 ప్లేట్స్ కనిపిస్తున్నాయి. ఇవి క్లచ్ ప్లేట్స్. ఇవి 4 ప్లేట్స్ ఉంటాయి. ఈ 4 ప్లేట్స్ మనకి ఈ 4 ప్లేట్స్ మనకి ఈ ఫ్లై వీల్ మీద మనకి ఫిక్స్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లై వీల్కి మనకి ఇవి ఫిక్స్ చేయబడి ఉంటాయి. సో ఈ ఫ్లై వీల్ రొటేట్ అవుతుంటే ఈ క్లచ్ ప్లేట్స్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. ఇన్ బిట్వీన్ దీస్ క్లచ్ ప్లేట్స్ మనం ఇంకా ప్రెషర్ ప్లేట్స్ కొన్ని, ఇవి సెంట్రల్ హబ్కి, మనకి ఇది సెంట్రల్ హబ్. ఈ సెంట్రల్ హబ్ క్లచ్ యొక్క అవుట్పుట్ షాఫ్ట్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది కాలర్ స్లీవ్. ఈ స్లీవ్కి ఇది ప్రెషర్ ప్లేట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ ప్రెషర్ ప్లేటు మనకి ఈ స్లీవ్ మీద, ఈ స్లీవ్కి లోపల ఇంటర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. అట్లానే ఈ క్లచ్ షాఫ్ట్ ఏదైతే ఉందో అవుట్పుట్ షాఫ్ట్, ఈ అవుట్పుట్ షాఫ్ట్ ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. దానిపైన స్ప్లైన్స్ అంటే ఒక చిన్న గాడులు లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఈ గాడుల్లో ఈ స్లీవ్ ఏమవుతుంది, ఫ్రీగా అది టు అండ్ ఫ్రో మోషన్ కలిగి ఉంటుంది. బట్ రొటేటరీ మోషన్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకని, ఇది రొటేట్ అవ్వాలంటే ఇది కూడా రిలేటివ్ రొటేటరీ మోషన్ విల్ నాట్ బి అలౌడ్. అంటే ఇది తిరిగితే ఇది తిరగాలి, ఇది తిరిగితే ఇది స్లీవ్ కూడా తిరగాలి. అంటే స్లీవ్ తిరిగితే షాఫ్ట్ తిరుగుతుంది, షాఫ్ట్ తిరిగితే స్లీవ్ తిరుగుతుంది. అది రొటేటరీ మోషను
రిలేటివ్ రొటేటరీ మోషన్ లేదని చెప్తాం. అదే టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది. అంటే వితౌట్ మూవింగ్ దిస్ షాఫ్ట్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ దిస్ కాలర్. సో దీన్ని మనం ముందుకి వెనక్కి ఈజీగా మూవ్ చేయొచ్చు. దట్ ఈస్ స్ప్లైన్ మెకానిజం. ఇది ఎక్స్టర్నల్ స్ప్లైన్స్. ఈ కాలర్కి ఇంటర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. ఈ స్ప్లైన్స్లో అది ఫ్రీగా ముందుకి వెనక్కి ఇది రొటేట్ అవ్వగలిగి ఉంటుందన్నమాట. సో ఇది కన్స్ట్రక్షన్. అట్లనే మీకు వచ్చిన ఇంజన్ షాఫ్ట్ సపోజ్ ఇక్కడ దాకా వచ్చింది. దీనికి మీకు ఒక స్ప్రింగ్ ఉంటుందన్నమాట. ఈ స్ప్రింగు ప్రెజర్ స్ప్రింగ్. అంటే ఈ క్లచ్ మనం యూజ్ చేయనప్పుడు ఇది ఎంగేజ్ పొజిషన్లో ఉంటుంది. అంటే ఎంగేజ్ పొజిషన్ అంటే ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఈ ప్రెషర్ ప్లేట్ని లోపల వైపుకి నొక్కేస్తూ ఉంటుందన్న, ప్రెస్ చేస్తూ ఉంటుంది ఈ వైపుకి టువర్డ్స్ ఫ్లైవీల్ వైపుకి ఇది ఫిక్స్ చేస్తూ ఉంటుంది, ప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. దీనికి కనెక్ట్ చేయబడిన ఈ ప్లేట్స్ ఏమవుతాయి, ఈ ప్రెషర్ ప్లేట్స్ని ఈ క్లచ్ ప్లేట్స్ ప్రెస్ చేస్తాయి అన్నమాట. ఈ క్లచ్ ప్లేటు ఇన్ బిట్వీన్ దీస్ టూ ప్రెషర్ ప్లేట్స్ ఇవి శాండ్విచ్ అవుతాయి, అంటే ప్రెస్ అవుతాయి. ప్రెస్ అవడం ద్వారా వీటి మధ్యలో ఈ క్లచ్ ప్లేట్కి తర్వాత ప్రెషర్ ప్లేట్కి మధ్యలో ఫ్రిక్షనల్ మెటీరియల్ ఉంటుంది. ఫ్రిక్షనల్ మెటీరియల్ అంటే ఇది సిరమిక్స్ కానీ, ప్రజెంట్ డేస్ సిరమిక్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇంతకుముందు యాస్బెస్టాస్, కాటన్ అట్లాంటివి వాడేవాళ్ళు. సో ఈ ప్రెషర్ ప్లేట్కి తర్వాత ఈ క్లచ్ ప్లేట్కి మధ్యలో ఫ్రిక్షన్ మెటీరియల్ ఉండటం వలన అవి ఒకదానితో ఒకటి మెష్ లాగా ప్రెస్ అయిపోయి ఇప్పుడు ఎప్పుడైతే ఫ్లైవీల్ తిరుగుతుందో దాంతోపాటుగా ఆటోమేటిక్గా ఈ ప్రెషర్ ప్లేట్స్, క్లచ్ ప్లేట్స్ కలిసిపోయి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ రొటేషను మనకేమవుతుంది, ఈ సెంట్రల్ హబ్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ సెంట్రల్ హబ్ రొటేట్ అవటం వల్ల ఈ స్లీవ్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ స్లీవ్ రొటేట్ అయితే మనకేం చెప్పుకున్నాం, మనం అవుట్పుట్ షాఫ్ట్ ఆఫ్ దిస్ క్లచ్ కూడా రొటేట్ అవుతుందని చెప్పుకున్నాం. ఎందుకని ఇక్కడ రిలేటివ్ రొటేటరీ మోషన్ ఇక్కడ ఉండదు. సో అందుకని ఇది కూడా ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది వర్కింగ్ ఉంటుంది. తర్వాత ఈ మెయిన్ పార్ట్స్లో మనకి ఇంజిన్ షాఫ్ట్ ఇది, తర్వాత ఫ్లైవీల్, ఇది ఫ్లైవీల్, ఇవి క్లచ్ ప్లేట్స్, ఈ ప్రెషర్ ప్లేట్స్. అంటే క్లచ్ ప్లేట్స్ మధ్యలో మీకు కొన్ని ప్లేట్స్ కనిపిస్తున్నాయి. ఇవి సెంట్రల్ హబ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇవి ప్రెషర్ ప్లేట్స్, క్లచ్ పెడల్ ఉంటుంది, తర్వాత క్లచ్ షాఫ్ట్, ఇది క్లచ్ షాఫ్ట్, ఇది స్లీవ్, కాలర్ స్లీవ్, ఇది ఫల్క్రమ్, ఇది విత్డ్రాల్ ఫోర్క్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది కన్స్ట్రక్షను. సపోజ్ వర్కింగ్, ఇది మామూలు ఈ కండిషన్లో అంటే మనం ఆపరేట్ చేయని కండిషన్లో ఇది ఎలా ఉంటుంది, ఎంగేజ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. ఎంగేజ్ పొజిషన్ అంటే ఈ ఇంజన్ నుంచి వచ్చే పవర్ని, టార్క్ని, ఏదైతే పవర్ ఉందో ఈ పవర్ని అవుట్పుట్ షాఫ్ట్ ద్వారా ఇది ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎలా జరుగుతుందంటే ఈ ఫ్లైవీల్ ఈ షాఫ్ట్ రొటేట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఫ్లైవీల్ కూడా రొటేట్ అవుతుంది. ఫ్లైవీల్తో పాటు కనెక్ట్ చేయబడిన ఈ క్లచ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇన్ బిట్వీన్ దీస్ క్లచ్ ప్లేట్స్ ప్రెషర్ ప్లేట్స్ ఉన్నాయి. ఇవి సెంట్రల్ హబ్కి, ఇది సెంట్రల్ హబ్, ఇది హబ్ అంటాం. ఈ హబ్కి ఇవి కనెక్ట్ చేయబడి ఉన్నాయి అన్నమాట. ఇట్లా ఇక్కడ చూడండి, ఇట్లా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సో కనెక్ట్ చేయబడటం వలన ఈ ప్రెషర్ ప్లేట్స్ ఎప్పుడైతే ప్రెస్ అవుతాయో క్లచ్ ప్లేట్స్కి ప్రెషర్ ప్లేట్స్కి మధ్య ఈ ప్రెషర్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి డ్యూ టు దిస్ ఫ్రిక్షన్ రిలేటివ్ మోషన్ని ఇది అవాయిడ్ చేయడం ద్వారా అంటే క్లచ్ ప్లేట్స్ ప్రెషర్ ప్లేట్స్ని ఇవి కలిసి ఒకే యూనిట్గా రొటేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి రొటేట్ అవుతూ ఉంటాయో ఇది సెంట్రల్ హబ్ ఏదైతే ఉందో ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. సెంట్రల్ హబ్ రొటేట్ అవుతుందంటే ఇదంతా ఒకటే పార్ట్. ఇది ప్రెషర్ ప్లేటు, సెంట్రల్ హబ్, ఈ స్లీవ్, ఇవి మొత్తం ఒకే సింగిల్ పార్ట్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతూ ఉంటుందో ఇది ఈ స్లీవ్ రొటేట్ అవుతూ ఉంటుందో ఇది క్లచ్ ప్లేట్స్ని కూడా అదే క్లచ్ షాఫ్ట్ని కూడా
ఇది రొటేట్ చేస్తూ ఉంటుందన్నమాట. దీనికి ప్రెస్ చేయడానికి ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది. మనకి సింగిల్ ప్లేట్ క్లచ్లో పైన ఒకటి కింద ఒకటి మీకు ఒక స్ప్రింగ్స్ ఉండేవి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 2 స్ప్రింగ్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మల్టీప్లేట్ క్లచ్లో ఒకే స్ప్రింగ్ వాడతాం అనమాట. సో ఇది ఎంగేజ్ ఉన్న పొజిషన్. సపోజ్ దీన్ని డిసెంగేజ్ చేయాలి. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ క్లచ్? Purpose of clutch is to engage and disengage the engine from the rest of the transmission system or rest of the vehicle. సో మనం ఎట్లయితే ఇప్పుడు ఈ వెహికల్ని మనం వెహికల్ నుంచి ఇంజిన్ని సపరేట్ చేస్తున్నామో అది ఇప్పుడు డిసెంగేజ్, ఆల్రెడీ ఇది ఎంగేజ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు దీన్ని డిసెంగేజ్ చేయాలి. ఎలా అంటే డ్రైవర్ మనకి ఏం చేస్తాడు? క్లచ్ పెడల్ని ముందుకి ప్రెస్ చేస్తాడు. అంటే క్లచ్ పెడల్ ఈ డైరెక్షన్లో ప్రెస్ చేస్తాడు. ఎప్పుడైతే క్లచ్ పెడల్ ముందుకి ప్రెస్ చేస్తాడో ఏమవుతుంది? ఇది ఫల్క్రమ్ అంటే మీన్స్ ఇక్కడ ఫిక్స్ చేసాం దీన్ని. ఇది మూవ్స్ అరౌండ్ ది ఫల్క్రమ్ని ఆధారం చేసుకొని ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఈ పార్ట్. సో ఎప్పుడైతే మనం క్లచ్ పెడల్ని ముందుకు ప్రెస్ చేసామో డ్యూ టు దిస్ ఫల్క్రమ్ ఈ క్రింద ఏమవుతుంది? ఇది ముందుకుంటుంది మూమెంట్, ఈ క్రింద పార్ట్ వెనక వైపుకి మూమెంట్ ఉంటుంది అనమాట. ఇది ఫార్వర్డ్ ఉంటే ఇది బ్యాక్వర్డ్ మూమెంట్ ఉంటుంది. సో బ్యాక్వర్డ్ మూమెంట్ ఇది యాక్చువల్గా ఈ స్లీవ్కి కనెక్ట్ చేయబడి ఉంది. సో స్లీవ్ మొత్తం బ్యాక్కి అగైనెస్ట్ ది స్ప్రింగ్ ఫోర్స్ ఇది బ్యాక్కి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది బ్యాక్ మూవ్ అవుతుందో ఇక్కడ ఈ ప్రెషర్ ప్లేటు క్లచ్ ప్లేట్స్కి మధ్య మీకు ఫ్రీ అయిపోతాయి, దూరం వచ్చేస్తుంది. ఎప్పుడైతే డిస్టెన్స్ వస్తుందో ఈ ఫ్రిక్షన్ సర్ఫేసెస్ విడిపోయి వాటి మధ్య ఫ్రీ అయిపోయి ఇది తిరిగి ఆగిపోయింది. అప్పుడు ఫ్లైవీల్ తిరుగుతున్నప్పటికి కూడా ఈవెన్ ఫ్లైవీల్ ఈస్ రొటేటింగ్. మనం ఈ ఇంజన్ షాఫ్ట్ అంటే ఇంజన్ రన్నింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఫ్లైవీల్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లైవీల్ ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటుందో ఎప్పుడైతే ఇక్కడ ఈ క్లచ్ ప్లేట్స్ ప్రెషర్ ప్లేట్స్కి మధ్య కాంటాక్ట్ లేదో ఏమవుతుంది? పవర్ ట్రాన్స్మిషన్ జరగదు. ఎప్పుడైతే అక్కడ పవర్ ట్రాన్స్మిషన్ జరగట్లేదో అక్కడ ఆటోమేటిక్గా ఇవి ఆగిపోతాయి. ఎప్పుడైతే ఈ సెంట్రల్ హబ్ ఈ ప్లేట్స్ ఆగిపోయినాయో సెంట్రల్ హబ్ కూడా ఆటోమేటిక్గా ఆగిపోయింది. సెంట్రల్ హబ్ ఇదంతా ఒక పార్ట్ కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ స్టేషనరీ కండిషన్కి వచ్చేస్తాయి, అంటే ఆగిపోయిన స్థితికి వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ క్లచ్ షాఫ్ట్ ఏమవుతుందంటే ఆగిపోయింది. క్లచ్ షాఫ్ట్ ఆగిపోతే ఇన్పుట్ షాఫ్ట్ ఆఫ్ గేర్ బాక్స్ కూడా ఆగిపోయింది. ఆ షాఫ్ట్ ఆగిపోవటం వలన మనకి గేర్ బాక్స్ ఫ్రీ అయిపోయింది. అప్పుడు మనం గేర్ చేంజ్ చేసుకోవటం లేకపోతే వెహికల్ని ఆపేయటం కానీ న్యూట్రల్లోకి తీసుకొచ్చి వెహికల్ ఆపేయటం కానీ మనం చేస్తాం అన్నమాట. ఇది మల్టీప్లేట్ క్లచెస్లో జరిగేదన్నమాట. మనకి పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఏం జరుగుతుందంటే దీంట్లో ఇది మనం చెప్పుకున్నట్లుగా ఫంక్షన్ ఆఫ్ క్లచ్. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? ఫంక్షన్ ఆఫ్ క్లచ్ అంటే ఇంజిన్ నుంచి వచ్చే పవర్ని గేర్ బాక్స్ యొక్క ఇన్పుట్ షాఫ్ట్కి ఇస్తూ ఉంటుంది. అంటే రొటేటరీ మోషన్ ఆఫ్ ఇంజిన్ షాఫ్ట్ యొక్క రొటేటరీ మోషన్ని ఇక్కడికి కన్వే చేస్తుంది. ఎక్కడికి? గేర్ బాక్స్ యొక్క ఇన్పుట్ షాఫ్ట్కి కన్వే చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి అంటే మనం ఆపరేట్ చేయట్లేదు, క్లచ్ని ఆపరేట్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఎంగేజ్ పొజిషన్లో ఉంది అని. ఏది? మల్టీప్లేట్ క్లచ్. ఈ సింగిల్ ప్లేట్ క్లచ్ కానీ మల్టీప్లేట్ క్లచెస్లో కానీ మనం క్లచ్ని ఆపరేట్ చేయట్లేదు అంటే అది ఎంగేజ్ పొజిషన్లో ఉందని. ఎంగేజ్ పొజిషన్లో ఇదంతా ఒక యూనిట్ లాగా అది బిహేవ్ చేస్తుంది. అంటే ఒకే యూనిట్ లాగా బిహేవ్ చేయటం అంటే ఇంజిన్ నుంచి వచ్చే ఏదైతే మనకి ఫోర్స్ అది ఎనర్జీ ఉందో దీన్ని క్లచ్ షాఫ్ట్ ద్వారా ఈ క్లచ్ షాఫ్ట్ నుంచి గేర్ బాక్స్కి సేమ్ ఎనర్జీని అది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు? మనం ఆపరేట్ చేయని కండిషన్స్లో. ఈ కండిషన్స్లో ఎలా ఉంది చెప్పాం కదా, మనకి ఈ చుక్కల్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫ్రిక్షన్ మెటీరియల్. ఇది ఫ్రిక్షన్ మెటీరియల్. ఈ ఫ్రిక్షన్ మెటీరియల్ ఎలా ఉంటుంది? క్లచ్ ప్లేట్స్ యొక్క ఇటువైపు క్లచ్ ప్లేట్స్కి తర్వాత ప్రెషర్ ప్లేట్స్కి ఇవి ఈ ఫ్రిక్షన్ మెటీరియల్ని
ఫ్రిక్షన్ లైనింగ్ అంటాం యాక్చువల్గా దాన్ని. ఈ ప్లేట్కి ఏం చేస్తామంటే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం ఇంక్రీజ్ చేయడం కోసం దానికి కొన్ని మెటీరియల్స్ని అంటిస్తాం. సో దాన్ని మనం ఫ్రిక్షన్ లైనింగ్ అని అంటాం. ఈ ఫ్రిక్షన్ లైనింగ్ మనకి క్లచ్ ప్లేట్స్, తర్వాత క్లచ్ ప్లేట్స్, ప్రెజర్ ప్లేట్స్కి రెండింటికి కూడా ఈ ఫ్రిక్షన్ మెటీరియల్ని మనం లైనింగ్ అంటిస్తాం అన్నమాట. సో ఈ మధ్యలో ఫ్రిక్షన్ లైనింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రిక్షన్ లైనింగ్ అంటే అర్థం ఏంటంటే, ఈ సపోజ్ మనం మెటలే వాడచ్చు. ఈ ప్లేట్స్ మామూలుగా వితౌట్ ఫ్రిక్షన్ మెటీరియల్ వాడామనుకోండి, మెటల్ టు మెటల్ కాంటాక్ట్ మనకు ఎలా ఉంటుంది, ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఫ్రిక్షన్ తక్కువగా ఉంటే జారిపోవటం వలన పవర్ ట్రాన్స్మిషన్ అవ్వదు, అంటే స్లిప్పేజ్ ఎక్కువగా ఉంటుంది. సో మనం అంటే ఇది ఎంత స్పీడ్తో తిరిగిందో, సపోజ్ ఇది 100 RPMతో తిరిగింది అనుకోండి, ఈ స్లిప్పేజ్ ఎక్కువగా ఉంటే ఇది 100 RPM ఇక్కడ రాదు. ఎందుకని, స్లిప్ అయిపోవటం వలన మనకి 18 లేకపోతే 60 50 వస్తుంది. సమ్టైమ్స్ అసలు రాకపోవచ్చు మరీ స్లిప్పేజ్ ఎక్కువగా ఉంటే. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ని, అంటే ఫ్రిక్షన్ ప్లేట్స్కి క్లచ్ ప్లేట్స్కి మధ్య కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. టు ఇంక్రీజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం ఏం చేస్తాం, అది మనం క్లచ్ ప్లేట్స్, ప్రెజర్ ప్లేట్ మీద కొన్ని ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేసే మెటీరియల్స్ని మనం దాని మీద అతికిస్తాం అన్నమాట. దాన్ని ఫ్రిక్షన్ లైనింగ్ అని అంటాం. ఈ ఫ్రిక్షన్ లైనింగ్ వలన ఏమవుతుందంటే, ఫ్రిక్షన్ ఈ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండి స్లిప్పేజ్ తగ్గుద్ది. స్లిప్పేజ్ దాదాపుగా ఉండదన్నమాట. సో స్లిప్పేజ్ ఎప్పుడైతే తగ్గిందో మనకి ఇక్కడ డెవలప్ అయిన పవర్ ఎంత డెవలప్ అయిందో అంతా మనకి అవుట్పుట్ షాఫ్ట్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అంటే 100 RPM మనకి ఫ్లై వీల్ తిరిగితే ఆటోమేటిక్గా దాదాపు నియర్లీ 100 RPM మనకి క్లచ్ షాఫ్ట్ నుంచి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ స్లిప్పేజ్ని అవాయిడ్ చేయడం కోసమే మనం ఈ ఫ్రిక్షన్ మెటీరియల్ని వీటి మధ్య వాడతాం అన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూసుకుంటే, ఇది మెయిన్ షాఫ్ట్ నుంచి స్పైగాట్ అంటాం దీన్ని యాక్చువల్గా. ఈ స్పైగాట్ ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది. దీని మీద ఒక స్ప్రింగ్ని ఇది బేరింగ్. ఈ బేరింగ్కి ముందు ఒక ప్రెజర్ స్ప్రింగ్ని పెడతాం. ఈ ప్రెజర్ స్ప్రింగ్ దీని పర్పస్ ఏంటి, దీని ఫంక్షన్ ఏంటంటే, ఇది ప్రెజర్ ప్లేట్, ఇది సెంట్రల్ హబ్ ప్రెజర్ ప్లేట్. ఇక్కడ ఉంది చూడండి, ప్రెజర్ ప్లేట్. సో ఈ ప్రెజర్ ప్లేట్ని ఇది టువర్డ్స్ ఫ్లై వీల్ వైపుకి ఇది ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ప్రెస్ చేస్తూ ఉంటే దీనికి కనెక్ట్ చేయబడిన ఈ ప్రెజర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ప్రెజర్ ప్లేట్స్ ఎక్కడున్నాయి, క్లచ్ ప్లేట్స్ మధ్యలో ఉన్నాయి. ఈ క్లచ్ ప్లేట్స్ మధ్యలో ఉండటం వలన ఇది ప్రెస్ చేసి ఒకదానికొకటి, ఈ క్లచ్ ప్లేట్స్, ప్రెజర్ ప్లేట్స్ ఒకదానికొకటి ప్రెస్ అయిపోవటం అంటే శాండ్విచ్ అంటాం కదా మనం, రెండు ఇట్లా దగ్గరకు వచ్చేసి ప్రెస్ అయిపోతాయి. సో అట్లా ప్రెస్ అయినప్పుడు, శాండ్విచ్ అయినప్పుడు వాటి మధ్య ఫ్రిక్షన్ లైనింగ్ ఉండటం వలన అది గట్టిగా ఒకదాన్ని ఒకటి పట్టేసుకొని ఒకటి రొటేట్ అవుతుంటే రెండు ఆటోమేటిక్గా నెక్స్ట్ దాన్ని కూడా రొటేట్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ రొటేట్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఈ స్ప్రింగ్ చేసే పని. తర్వాత ఇది ప్రెజర్ ప్లేట్ ఏంటి, ఈ ప్రెజర్ ప్లేట్ ఏం చేస్తుంది, ప్రెజర్ ప్లేటు ఇంకా కొన్ని ప్రెజర్ ప్లేట్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది. ఇది సెంట్రల్ హబ్ మీద ఉంటాయి. ఈ ప్రెజర్ ప్లేట్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, కానీ ఇవి మనకి ఒక డైరెక్షన్లో మూవ్ అవుతాయి, కానీ రొటేటరీ మోషన్, రిలేటివ్ రొటేటరీ మోషన్ మాత్రం అలౌ చేయదన్నమాట. సో అందుకని మనకి ఈ ప్రెస్ చేసినప్పుడు ఇవన్నీ ఒక దగ్గరికి వచ్చేసి ప్రెస్ అయిపోతాయి అన్నమాట. ఇవి మనకి ప్రెజర్ ప్లేట్. ఈ ప్రెజర్ ప్లేటు మనం ఈ స్లీవ్కి కనెక్ట్ చేస్తాం. ఈ స్లీవ్ మీద ఈ బేరింగ్స్ ఉంటాయి. బేరింగ్స్ ఉండి ఇది మనకి క్లచ్ షాఫ్ట్. ఈ క్లచ్ షాఫ్ట్ మీద ఈ స్లీవ్ ఫ్రీగా రొటేట్ అవుతుందంటే దీనికి ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి, ఫ్రీగా మూవ్ అవుతుంది. లెఫ్ట్ అంటే టు అండ్ ఫ్రో మోషన్ మాత్రమే అలౌ చేస్తుంది, రొటేటరీ మోషన్ అలౌ చేయదు. ఎందుకని, రొటేటరీ మోషన్ అలౌ చేయాలంటే ఇక్కడ చేయకుండా ఏమైంది, స్ప్లైన్స్ ఉన్నాయి. ఈ షాఫ్ట్కేమో ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి, అంటే
పైకి ఇట్లా గాడుల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ గాడుల్లో కరెక్ట్గా ఈ స్లీవ్కి ఇంటర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. మీరు చూస్తే ఇది సపోజు ఈ షాఫ్ట్కి ఇట్లా ఎక్స్టర్నల్ స్ప్లైన్స్, ఇది క్లచ్ షాఫ్ట్ అనుకోండి. ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ అంటే ఇట్లా గాడిలాగా ఉంటుందన్నమాట. ఈ గాడిలో కరెక్ట్గా మీకు ఈ స్లీవ్ ఫిక్స్ అయి ఉంటుంది. స్లీవ్కి ఎలా ఉంటుంది, ఓకే, ఇది షాఫ్ట్ మధ్యలోది, ఇది ఓకే. ఒకసారి చూడండి, ఇది మీకు ఈ మెయిన్ షాఫ్ట్ ఏదైతే ఉందో క్లచ్ షాఫ్ట్, ఈ క్లచ్ షాఫ్ట్ ఇది లోపల దీనికి ఇట్లా గాడిలాగా ఉంటుందన్నమాట. ఇట్లా పైకి వచ్చేసి ఇట్లా లోపలికి ఇట్లా గాడులు ఉంటాయి. దీనికి ఈ ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ అంటాం, వీటిని ఏమంటాం ఎక్స్టర్నల్ స్ప్లైన్స్. అట్లానే దీనిపైన ఉండేది ఇది ఈ స్లీవ్ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఈ డైరెక్షన్లో మనం చూసినప్పుడు, సైడ్ వ్యూలో మనం చూసినప్పుడు, ఇప్పుడు ఇవి కరెక్ట్గా దీనికి ఇంటర్నల్ స్ప్లైన్స్ అంటే లోపల వైపుకి ఇట్లా గాళ్ళు ఉంటాయి. ఇంటర్నల్ స్ప్లైన్స్ అంటే లోపల వైపుకి ఇట్లా గాడ్ ఉంటుందండి. దీనికి బయట వైపు వచ్చింది, దీనికి లోపల వైపుకి వచ్చింది, ఒకదానితో ఒకటి ఇలా మెష్ అవుతుంది. సో ఇది ఈ డైరెక్షన్లో మనకి షాఫ్ట్ మీద ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది. కానీ ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వదు. ఎందుకని, ఇక్కడ ఆల్రెడీ మెష్ అయి ఉంది. అంటే ఒకవేళ ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలంటే షాఫ్ట్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, అదే స్పీడ్తో మూవ్ అవ్వాలి. అంటే రిలేటివ్ రొటేటరీ మోషన్ ఇక్కడ అలౌ చేయరు అనమాట, అలౌ ఉండదు. సో అందుకని ఈ స్లీవ్ మీద ఇట్లా టు అండ్ ఫ్రో మోషన్, ముందుకి వెనక్కి ఈ స్లీవ్ కదులుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది ఇక్కడ ఈ అరేంజ్మెంటు ఇలా ఉంటుంది. మల్టీ ప్లేట్ క్లచ్ తెలుసుకున్నాం. మల్టీ ప్లేట్ క్లచ్ కాకుండా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థర్డ్ టైప్ ఆఫ్ క్లచ్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ క్లచ్. సెంట్రిఫ్యూగల్ క్లచ్ అంటే అర్థం ఏంటంటే, ఈ సెంట్రిఫ్యూగల్ క్లచెస్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్రింగ్ ఫోర్స్ బదులుగా మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని మనం ప్రెస్ చేయటం కోసం, అంటే ప్రెజర్ ప్లేట్ని ప్రెస్ చేయటం కోసం ఈ సింగిల్ ప్లేటు మల్టీ ప్లేట్లో మనం ఏం చేసామంటే స్ప్రింగ్ ఫోర్స్ని అప్లై చేసాం. కానీ ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో ఏం చేస్తామంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని మనం ఈ ప్రెజర్ ప్లేట్ని ప్రెస్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అయ్యేటప్పుడు అవే ఫ్రమ్ ది సెంటర్ కొంత ఫోర్స్ దాని మీద ఎక్స్పీరియన్స్ అవుతుంది, కొంత పనిచేస్తూ ఉంటుంది. అంటే సపోజ్ మీరు బస్సులో కూర్చున్నప్పుడు ఏదో హఠాత్తుగా టర్న్ తిరిగిందనుకోండి, లెఫ్ట్కి తిరిగిందనుకోండి, మనం ఏం చేస్తాం? రైట్కి పడిపోతాం. సో రైట్కి పడిపోతాం. లేదా ఒక తాడుకి రాయి కట్టి సర్క్యులర్ పాత్లో మనం తిప్పగలుగుతాం. మరి ఆ రాయి ఆ పర్టికులర్ పాత్లో ఎలా మూవ్ అవ్వగలుగుతుంది? బయటికి కొంత ఫోర్సు అవే ఫ్రమ్ ది సెంటర్, కొంత మనం తాడు పట్టుకున్నాం, ఆపోజిట్ ఈ తాడు మీద కొంత టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ దేనివల్ల కలిగింది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ దట్ స్టోన్, ఏదైతే రాయిని పట్టుకొని తిప్పుతున్నామో దాని యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ఈ మనం పట్టుకున్న ఈ తాడులో అది టెన్షన్గా క్రియేట్ అయిందనమాట. సో దట్ ఈస్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని, అంటే రొటేటింగ్ బాడీ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఉపయోగించుకొని మనం డిజెంగేజ్ చేసే క్లచ్ ఏదైతే ఉందో ఈ క్లచ్ని మనం సెంట్రిఫ్యూగల్ క్లచ్ అని అంటాం అనమాట. సెంట్రిఫ్యూగల్ క్లచ్. అయితే ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్ జనరల్గా మనం దేంట్లో వాడతామంటే
ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టంలో మనం ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్ని వాడతాం అనమాట. అంటే ఈ క్లచ్ ఒక డ్రైవర్ ఆపరేట్ చేయడు, ఆటోమేటిక్గా ఈ ఎంగేజ్. మనం ఇంతకుముందు ప్రీవియస్ సింగిల్ ప్లేట్ మల్టీ ప్లేట్ క్లచెస్లో డ్రైవర్ ఆపరేట్ చేయాలి, దానికి ఒక పెడల్ ఉంటుంది, క్లచ్ పెడల్ ఉంటుంది. అయితే మనకి దీంట్లో క్లచ్ పెడల్ కానీ క్లచ్ ఆపరేట్ చేయడానికి ఒక మనిషి కానీ అక్కర్లేదన్నమాట. ఆటోమేటిక్గా ఇంజిన్ యొక్క స్పీడ్ని బట్టి ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర ఇది ఆటోమేటిక్గా మనకి ఎంగేజ్ అయిపోయింది. ఒక బిలో దట్ పర్టికులర్ స్పీడ్ అది ఆటోమేటిక్గా డిసెంగేజ్ అయిపోయింది అనమాట. ఇది ఆటో ట్రాన్స్మిషన్ సిస్టంలో మనం ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీకు ఆటో ట్రాన్స్మిషన్ సిస్టంలో అంటే గేర్లెస్ వెహికల్స్ కొన్ని వీటిలో ఈ సెంట్రిఫ్యూగల్ క్లచెస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం జనరల్గా చూసే ఈ మనకి యాక్టివా లాంటి కొన్ని టూ వీలర్స్లో ఈ గేర్లెస్ అంటే మోపెడ్స్ కానీ, ఈ తర్వాత ఈ టూ వీలర్స్లో గేర్లెస్ వెహికల్స్ కొన్ని ఉన్నాయి, టూ వీలర్స్. ఇట్లా ఈ గేర్లెస్ వాటిల్లో ఎక్కువగా ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టంలో మనం ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్ని చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో మనం మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఇంజిన్ షాఫ్ట్. ఈ మెయిన్ పార్ట్స్ ఇంజిన్ షాఫ్ట్ అనేది ఇన్పుట్ షాఫ్ట్ అని చెప్తాం. ఇన్పుట్ షాఫ్ట్ అంటే ఎనర్జీ మనకి ఈ ఇంజిన్లో డెవలప్ అయిన ఈ ఎనర్జీ ఈ షాఫ్ట్ ద్వారా మనకి ఫ్లై వీల్కి చేరుతుందన్నమాట. దిస్ ఈజ్ ఫ్లై వీల్. ఓకే, ఇట్లానే సేమ్ ఇటువైపు ఉంటుంది. మనం డయాగ్రామ్ కొంతవరకు వేసాం. ఈ ఇంజన్ షాఫ్ట్, ఇది ఇంజన్ షాఫ్ట్. ఈ ఇంజన్ షాఫ్ట్ అంటే క్రాంక్ షాఫ్ట్ నుంచి వచ్చిన షాఫ్టే ఈ ఇంజన్ షాఫ్ట్. క్రాంక్ షాఫ్ట్ నుంచి వచ్చిన ఈ షాఫ్ట్ దగ్గరే మనం ఇంజన్ నుంచి మనం ఎనర్జీని ట్యాప్ చేస్తాం. సో ఎనర్జీ ఇక్కడ నుంచి మనం ట్యాప్ చేస్తాం అన్నమాట. సో అందుకని దీన్ని మనం ఇన్పుట్ షాఫ్ట్ ఆర్ ఇంజన్ షాఫ్ట్ అని అంటాం. ఈ ఇంజన్ షాఫ్ట్ తర్వాత మనకి ఇది ఫ్లై వీల్. ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లచెస్లో కూడా మనం చూసాం. ఇటువైపు ఇది ఏంటిది ఫ్లై వీల్. ఈ ఫ్లై వీల్ తర్వాత మనకి ఇక్కడ ప్రెషర్ ప్లేట్, ఇది ప్రెషర్ ప్లేట్, ఇది మనకి ప్రెషర్ ప్లేట్, ఇది ప్రెషర్ ప్లేట్, ఇది క్లచ్ ప్లేట్, ఇది క్లచ్ ప్లేట్, ఇది ప్రెషర్ ప్లేట్, ఇది రిటర్న్ స్ప్రింగ్, ఇది ప్రెషర్ స్ప్రింగ్. ఈ ప్రెషర్ స్ప్రింగ్ ఉంటుంది. తర్వాత ఇది యాక్చువల్గా మనకి సింగిల్ మల్టీప్లేట్ క్లచెస్లో మనం క్లచ్ని ఆపరేట్ చేయనంత వరకు ఆగి ఉన్నప్పుడు అది ఏ కండిషన్లో ఉంటుంది? ఎంగేజ్డ్ కండిషన్లో ఉంటుంది. బట్ హియర్ మనం ఇది ఆగి ఉన్నప్పుడు స్టేషనరీ అంటే ఇంజిన్ ఆగి ఉంది అనుకున్నాం అనుకోండి. ఇంజిన్ ఆగి ఉన్నప్పుడు ఇది డిసెంగేజ్ పొజిషన్లో ఉంటుంది. మరి ఎప్పుడు ఎంగేజ్ అవుతుంది అంటే ఇంజిన్ మనం స్టార్ట్ చేసి ఇంజిన్ ఒక పర్టికులర్ స్పీడ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఎంగేజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంజిన్ స్పీడ్ తగ్గించినప్పుడు డిసెంగేజ్ అవుతుంది, ఇంజిన్ స్పీడ్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంగేజ్ అవుతుంది. సో అందుకని దీన్ని మనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టంలో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సపోజ్ ఈ ఇంజిన్ స్టార్ట్ చేసాం. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఇంజిన్ షాఫ్ట్, తర్వాత క్లచ్ షాఫ్ట్, ఇది అవుట్పుట్ షాఫ్ట్. పవర్ అవుట్పుట్, ఇక్కడ ఇన్పుట్, ఇది పవర్ అవుట్పుట్. తర్వాత ఫ్లై వీల్, తర్వాత బాబ్ వెయిట్, ఇది బాబ్ వెయిట్. ఇదే మనకి సెంట్రిఫ్యూగల్ క్లచెస్లో ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఎందుకని ఇది బాబ్ వెయిట్ వల్లనే మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఈ బాబ్ వెయిట్ వల్లనే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఈ బాబ్ వెయిట్, ఈ సింగిల్ ప్లేట్ మల్టీ ప్లేట్లు ఈ బాబ్ వెయిట్ ఉండదు. తర్వాత ఈ ప్రెషర్ స్ప్రింగ్ అంటే నార్మల్ కండిషన్లో అంటే లో స్పీడ్స్లో కానీ లేదా ఆగి ఉన్నప్పుడు కానీ ఇంజిన్ ఆగి ఉన్నప్పుడు కానీ మనకి డిసెంగేజ్ అయి ఉండటానికి ఈ స్ప్రింగ్ ఉంటుందన్నమాట. తర్వాత ప్రెషర్ ప్లేట్, ఇక్కడ ప్రెషర్ ప్లేట్, ఇది ప్రెషర్ ప్లేట్. నెక్స్ట్ క్లచ్ ప్లేట్, ఇది ఫ్లై వీల్కి ప్రెషర్ ప్లేట్కి మధ్యలో మీకు క్లచ్ ప్లేట్ ఉంటుంది. ఇది క్లచ్ ప్లేట్. ప్రెషర్ ప్లేట్కి ఫ్లై వీల్కి మధ్యలో మనకి క్లచ్ ప్లేట్ ఉంటుంది.
ఓకే, ఇది మెయిన్ పార్ట్స్. ఇది స్లీవ్. మామూలుగా మీరు ఇంతకుముందు చూసినట్టే ఇది స్లీవ్ ఉంటుంది. తర్వాత ఇది బాబ్ వెయిట్, ఇది పివెట్ అంటే ఫల్క్రమ్ లాగా అది ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా ఒకటే పార్ట్, బట్ ఇక్కడ ఫిక్స్ చేస్తాం. పివెట్ దగ్గర మనం ఫల్క్రమ్ ఫిక్స్ చేయబడి ఉంటుంది అనమాట. సపోజ్ ఇది కన్స్ట్రక్షన్. సరే, వర్కింగ్ వచ్చేసరికి మీకు వర్కింగ్లో సపోజ్ ఇంజిన్ మనం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేసామో అప్పుడు ఫ్లై వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే ఈ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. క్రాంక్ షాఫ్ట్ అంటే ఇంజన్ షాఫ్ట్. ఈ ఇంజన్ షాఫ్ట్ రొటేట్ అవుతూ ఆటోమేటిక్గా ఈ ఫ్లై వీల్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లై వీల్ రొటేట్ అవుతుందో అప్పుడు ఈ బాబ్ ఇదంతా రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఈ బాబ్ వెయిట్, ఇది కొంత వెయిట్, ఫ్రీ వెయిట్ ఇట్లా ఇక్కడ ఫిక్స్ చేయబడి ఉంది. మీకు అట్లా ఫ్రీగా ఇక్కడ వెయిట్ ఉంది. సో ఇది ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అయిందో, ఎప్పుడైతే ఈ ఫ్లై వీల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయిందో దీని యొక్క స్పీడ్ కూడా పెరుగుద్ది. ఈ బాబ్ వెయిట్ రొటేటరీ మోషన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ రొటేట్ అయ్యేటప్పుడు దీని మీద కొంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అంటే ఇట్ ఫ్లై ఆఫ్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఇది బయట వైపుకి పరిగెత్తడానికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఏంటి? డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే దీని మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేసి ఇది ఈ డైరెక్షన్లో పైకి, ఈ బయటికి, అంటే ఇది సర్క్యులర్ మూమెంట్. ఈ సెంటర్ నుంచి అవే ఫ్రమ్ ది సెంటర్ ఇది ఏం చేస్తుంది? బయటికి ఫ్లై ఆఫ్ అవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది బయటికి రావడానికి ట్రై చేస్తుందో ఇక్కడ పివెట్ ఫిక్స్ చేయబడి ఉంది. సో పివెట్ని ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అయితే ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఫ్లై వీల్ వైపుకి మూవ్ అవుతుంది. సో ఈ మూమెంట్ అట్లా ఈ వెయిట్స్ చుట్టూ ఉంటాయి. 6 అట్లా మనకి ఈ సర్క్యులర్ ఇటు నుంచి మనం డైరెక్షన్ అంటే ఫ్రంట్ వీలో మనం చూసినట్లయితే, ఫ్రంట్ అటువైపు నుండి చూసినట్లయితే ఇట్లాంటి వెయిట్స్ 6 కానీ 4 కానీ 8 కానీ ఉండొచ్చు. సో ఈ 4 వెయిట్స్ ఇదే మెకానిజం. సో ఈ వెయిట్ ఎప్పుడైతే బయటికి మూవ్ అవుతుందో డ్యూ టు ది పివెట్ ఈ పార్ట్ ముందుకి మూవ్ అవుతుంది అనమాట. ముందుకు మూవ్ అయ్యి ఇక్కడ ఏముంది? మనకి ప్రెజర్ ప్లేట్ ఉంది. సో ఈ ప్రెజర్ ప్లేట్ని నెట్టేస్తుంది ముందుకి. ఎప్పుడైతే ప్రెజర్ ప్లేట్ ముందుకు వచ్చిందో ఈ ఫ్లై వీల్కి ప్రెజర్ ప్లేట్కి మధ్యలో ఏముంది? క్లచ్ ప్లేట్ ఉంది. సో ఈ క్లచ్ ప్లేట్ ఈ ప్రెజర్ ప్లేటు ఫ్లై వీల్కి మధ్యలో శాండ్విచ్ అవుతుందండి, అంటే ప్రెస్ అవుతుంది. ఎప్పుడైతే అది ప్రెస్ అయిందో ఇక్కడ ఫ్రిక్షన్ మెటీరియల్ ఉంటుంది. ఈ మనకి ప్రెషర్ ప్లేట్కి తర్వాత ఈ క్లచ్ ప్లేట్కి మనకి ఫ్రిక్షన్ మెటీరియల్, ఫ్రిక్షన్ లైనింగ్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఫ్రిక్షన్ లైనింగ్ ఉంటుంది. డ్యూ టు దిస్ ఫ్రిక్షన్ లైనింగ్ మనకి ఈ ఫ్రిక్షన్ దాని కోఎఫిషియంట్ ఎక్కువ. ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి మోర్ ఫర్ ఫ్రిక్షన్ లైనింగ్. సో అందుకని ఈ డ్యూ టు దిస్ ఫ్రిక్షన్ ఏమవుతాయి? ఒకే పార్ట్ లాగా ఫిక్స్ అయిపోతాయి. ఎప్పుడైతే ఒకే పార్ట్ లాగా ఫిక్స్ అవుతాయో ఈ ప్రెజర్ ప్లేట్ రొటేట్ అవుతూ ఉందని చెప్పాం కదా. ఎప్పుడైతే ఫ్లై వీల్ రొటేట్ అవుతుందో ప్రెజర్ ప్లేట్ కూడా రొటేట్ అవుతుంది, ఎందుకని ఇది ప్రెస్ చేసేసింది. సో ఈ రొటేటింగ్ ఈ మోషన్ ఏమవుతుందంటే ఈ మూమెంట్ దీనికి క్లచ్ ప్లేట్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఎప్పుడైతే పవర్ ఈ మూమెంట్ దీనికి ట్రాన్స్మిట్ అయిందో ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో ఇది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్లచ్ షాఫ్ట్ కలపబడి ఉంటుంది స్ప్లైన్స్ ద్వారా. సో ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో ఈ స్లీవ్ కనిపిస్తుంది కదా, ఈ స్లీవ్ ముందుకు వచ్చేసింది. ముందుకు రావటం వలన ఇది ప్రెజర్ ప్లేట్ ముందుకు వచ్చేసింది. దీనివలన ఈ మధ్యలో ఫ్లై వీల్కి ప్రెజర్ ప్లేట్కి మధ్యలో ఈ క్లచ్ ప్లేట్ ఉండిపోయిందనమాట. ఉండిపోయి దాన్ని బలవంతంగా తిప్పేస్తుంది.
ప్రెస్ చేయటం ద్వారా బలవంతంగా తిప్పేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ క్లచ్ ప్లేట్ రొటేట్ అవుతుంది. ఈ క్లచ్ ప్లేట్తో కలిపి ఉన్న ఈ స్లీవ్ కూడా రొటేట్ అవుతుంది. దీంతోపాటు ఈ అవుట్పుట్ షాఫ్ట్, క్లచ్ అవుట్పుట్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. దీని నుంచి మనకి పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. ఇది సపోజ్ మనం ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు జరిగేది. మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంగేజ్ పొజిషన్లో ఉంటుంది. ఇంజిన్ హై స్పీడ్స్లో ఎంగేజ్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇంజిన్ స్పీడ్ తగ్గిపోయినప్పుడు జరిగేది ఏంటంటే ఈ రొటేటరీ మోషన్, ఇది యాంగులర్ మోషన్ తగ్గిపోయింది. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ వెయిట్ బాబు తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇది తగ్గిపోయిందో, యాంగులర్ మోషన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో దీని మీద పనిచేసే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తగ్గిపోయింది. అంటే బయట వైపు పనిచేసే ఫోర్స్ తగ్గిపోయింది. సో ఇది తగ్గిపోవటం వలన ఇక్కడ ఇది ప్రెస్ చేయలేదు. సో ఎప్పుడైతే ఇది ప్రెస్ చేయలేదో ఇక్కడ ఈ స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే దీన్ని వెనక్కి నెట్టేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది వెనక్కి నెట్టేసిద్దో ఈ క్లచ్ ప్లేట్ ఏమవుతుంది, ఫ్రీ అయిపోయింది. సో ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో ఇది ప్రెషర్ ప్లేట్తో పాటు తిరగాల్సిన అవసరం లేదు. సో అది ఫ్రీ అయిపోయి ఇది ఆగిపోయింది. ఆటోమేటిక్గా ఇది ఫ్రీ అయిపోగానే ఆటోమేటిక్గా క్లచ్ షాఫ్ట్ కూడా తిరగటం ఆగిపోయింది అనమాట. స్టేషనరీ పొజిషన్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్టేషనరీ పొజిషన్కి వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పవర్ ట్రాన్స్మిషన్ ఇక్కడ కట్ అయిపోయింది. పవర్ ట్రాన్స్మిషన్ ఏమైపోయింది, ఇక్కడ ఆగిపోయింది అనమాట, కట్ అయిపోయింది. అంటే డిసెంగేజ్ అయిపోయింది. అదే కదా క్లచ్ యొక్క మనకి ఫంక్షన్ ఏంటి, టు ఎంగేజ్ ఆర్ డిసెంగేజ్ ది ఇంజిన్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది వెహికల్. సో ఆటోమేటిక్గా ఇంజిన్ ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. అంటే ఈ షాఫ్ట్ మూవ్ అయినప్పటికి కూడా, రొటేట్ అయినప్పటికి కూడా ఇది రొటేట్ అవ్వదు. అంటే ఎప్పుడు లో కండిషన్స్లో, లో స్పీడ్స్లో. ఎప్పుడైతే దీని స్పీడ్ పెరిగిందో, ఎప్పుడైతే ఇంజిన్ స్పీడ్ మనం రేజ్ చేసామో, ఎందుకని ఇంజిన్ తక్కువ స్పీడ్లో ఎందుకని ఇది ఎంగేజ్ అవ్వకూడదు అంటే ఇంజిన్ యొక్క స్పీడ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఎనర్జీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది వెహికల్ మూమెంట్కి సరిపోదు. అందుకోసం అలాంటి టైంలో ఒకవేళ క్లచ్ ఎంగేజ్ అయితే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆగిపోయింది. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేయటం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే తక్కువ లో స్పీడ్స్లో కానీ ఆగున్న పొజిషన్లో కానీ క్లచ్ డిసెంగేజ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్ పనిచేస్తూ ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి మెయిన్ పాయింట్ చెప్పుకుంటే ఇది ఇంజిన్ షాఫ్ట్, ఇది క్రాంక్ షాఫ్ట్ నుంచి వచ్చే షాఫ్ట్, ఇంజిన్ షాఫ్ట్. దీనికి కనెక్ట్ చేయబడి మీకు ఏముంది, ఫ్లై వీల్ ఉంది. ఈ ఫ్లై వీలు తర్వాత ఈ ఫ్లై వీల్తో పాటుగా మీకు ఒక ప్రెషర్ ప్లేట్ ఉంది. ఇది వెయిట్ బాబ్ ఉంది. ఇది పివెట్ అంటే ఇక్కడ ఫిక్స్ చేయబడి ఉందన్నమాట. తర్వాత దీంతో పాటుగా మనకి ఈ క్లచ్ ప్లేట్ ఉంది. ఈ క్లచ్ ప్లేటు ఈ స్లీవ్ కనెక్ట్ చేయబడి ఉందన్నమాట. ఈ స్లీవ్ కనెక్ట్ చేయబడి ఉంది. ఇవి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి, దీనికి ఇంటర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. ఈ రెండు మనం మెష్ అయి ఉంటుంది అనమాట. సో ఇట్లాగా ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో దీనికి కనెక్ట్ చేసి ఉన్న వెయిట్ బాబ్ కూడా రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే యాంగులర్ స్పీడ్ పెరిగిందో, అంటే మనం ఇంజిన్ యొక్క స్పీడ్ని ఎప్పుడైతే పెంచామో, రిక్వైర్డ్ స్పీడ్ వచ్చిన తర్వాత దానికి ఎనర్జీ వచ్చింది అంటే ఆ ఇంజిన్ పవర్ని డెలివరీ చేయగలదు అనుకున్న స్పీడ్ వచ్చిందో ఆ టైంలో ఇదేమవుతుంది, ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది. మనం ఒక పర్టికులర్ స్పీడ్ ఫిక్స్ చేస్తాం. ఆ పర్టికులర్ స్పీడ్ ఇంజిన్ స్పీడ్ వచ్చిన తర్వాత ఈ బాబ్ ఏమవుతుందంటే డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇట్ ఫ్లై ఆఫ్. అప్పుడు ఏమవుతుంది, ఈ పివెట్ ఫిక్స్ చేయబట్టడం వల్ల ఇది మనం ప్రెషర్ ప్లేట్ని ప్రెస్ చేసి ఆ ప్రెషర్ ప్లేట్కి ఫ్లై వీల్కి మధ్యలో క్లచ్ ప్లేట్ ఉండటం వలన అది ప్రెస్ అయిపోయి శాండ్విచ్ అయిపోయి దాని ద్వారా ఇదంతా ఒకే పార్ట్గా కన్వర్ట్ అయిపోయి ఇది కూడా క్లచ్ ప్లేట్ని కూడా రొటేట్ చేసేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే క్లచ్ ప్లేట్ రొటేట్ అవుతుందో ఈ అవుట్పుట్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. దీని నుంచి పవరు బయటికి వచ్చేస్తుంది. సో ఇది ఇన్పుట్ షాఫ్ట్, ఇది అవుట్పుట్ షాఫ్ట్. టైం ఎంత అయింది, సరిపోయిందా, కొంచెం ఉందా?
16 మినిట్సా? ఇంకొక 10 మినిట్స్, ఇంకొక 5-10 మినిట్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్. ఓకే, నెక్స్ట్ సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్ ఒకటి చెప్తున్నాను. ఈ దీంట్లో ఏంటంటే సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్కి మీకు డయాగ్రామ్ అక్కర్లేదు, దీంట్లోనే ఒకసారి చెప్పేసుకుందాం. సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో మనం ఓకే, మీకు నెక్స్ట్ మనకి సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్. ఈ సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో ఏంటంటే ఇది కూడా దాదాపుగా సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్ కూడా మనకి ఆటో ట్రాన్స్మిషన్ సిస్టంలోనే, మనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టంలోనే యూజ్ చేస్తాము. ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టంలో యూజ్ చేసేటప్పుడు మనకి ఈ దీంట్లో డిసడ్వాంటేజ్, సెంట్రిఫ్యూగల్ క్లచ్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ టార్క్ని అది ట్రాన్స్మిట్ చేయలేదు. అది ఎక్కువ టార్క్ని ట్రాన్స్మిట్ చేయాలంటే బాబు మరీ పెద్దది పెట్టేసేయాలి, అది పెద్దది పెట్టేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఈ బాబు ద్వారా వచ్చిన సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ఈ ప్రెజర్ ప్లేట్ని ప్రెస్ చేయడానికి సరిపోదు. అంటే హెవీ వెహికల్స్ లేకపోతే ఎక్కువ టార్క్ని ట్రాన్స్మిట్ చేయాలంటే ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్ అనేది సూటబుల్ కాదు. ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వలన వచ్చే ఫోర్స్ లిమిటెడ్, కొంతవరకే వస్తుంది అనమాట. సో దానికి కొంత ఎయిడ్గా మనం ఏం చేస్తామంటే కొంత స్ప్రింగ్ ఫోర్స్ని కూడా అప్లై చేస్తాం. సో స్ప్రింగ్ ఫోర్సు యాజ్ వెల్ యాజ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రెండు ఒక క్లచ్లో పనిచేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్. అదే మనకి సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్ అని అంటాం. సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచెస్లో ఏమవుతుందంటే ఎక్స్ట్రా స్ప్రింగ్ ఫోర్స్, అంటే ఈ స్ప్రింగ్ ఫోర్స్ కూడా కొంత ఈ ప్రెజర్ ప్లేట్స్కి స్ప్రింగ్స్ అటాచ్ చేస్తారనమాట. అందుకే మనకి మల్టీ ప్లేట్, సింగిల్ ప్లేట్ క్లచెస్లో మీకు స్ప్రింగ్ ఎలాగైతే ఉంటుందో, స్ప్రింగ్స్ ఎలాగున్నాయో అలాగే దీంట్లో కూడా ఈ 3 వెయిట్స్, ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ క్లచెస్లో 6 వెయిట్స్ వాడారనుకోండి, దీంట్లో ఏం చేస్తారంటే ఈ 3 వెయిట్స్ 3 స్ప్రింగ్స్ ఆల్టర్నేట్గా పెడతారనమాట చుట్టూ. ఇట్లా సర్క్యులర్ పాత్లో మనం ఈ డైరెక్షన్ నుండి చూస్తే క్లచ్ని, ఈ డైరెక్షన్లో చూస్తే సర్క్యులర్లో మనకి దాని చుట్టూ 6 పాయింట్స్లో, అంటే 6 పాయింట్స్లో ఆల్టర్నేట్గా వెయిట్ స్ప్రింగ్, బాబ్ వెయిట్ స్ప్రింగ్, ఇట్లా 3 బాబ్ వెయిట్స్ 3 స్ప్రింగ్స్ ఆల్టర్నేట్గా ఉంచేయటం ద్వారా సేమ్ ప్రిన్సిపల్, సేమ్ వర్కింగ్. ఏంటంటే ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతూ ఉంటుందో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వలన ఈ బాబ్స్ బయటికి వెళ్ళిపోయి ఈ ప్రెజర్ ప్లేట్ని ప్రెస్ చేయటం, అదేవిధంగా అదే టైంలో కొంత స్ప్రింగ్ ఫోర్స్ అప్లై అవ్వటం వలన ఆ స్ప్రింగ్స్ కూడా ఈ ప్రెజర్ ప్లేట్ని అప్లై చేయటం, అంటే కొంత ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉంటుంది అనమాట. స్ప్రింగ్ ఫోర్స్తో కొంత ఎంగేజ్ అయ్యి ఉంటుంది. ఆర్డినరీ స్పీడ్స్ అంటే లో స్పీడ్స్లో ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ ఫోర్స్తోనే క్లచ్ మనకి పవర్ని ట్రాన్స్మిషన్ చేస్తూ ఉంటుంది. పవర్ ట్రాన్స్మిషను చేస్తూ ఉంటుంది. అయితే హై స్పీడ్స్లో లేదా టార్క్ ఇంక్రీజ్ అయినప్పుడు హై స్పీడ్స్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ దానికి ఈ స్ప్రింగ్ ఫోర్స్ సరిపోలేదో అప్పుడు ఆటోమేటిక్గా హై స్పీడ్స్లో ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రావటం వలన ఈ ప్రెజర్ ప్లేట్ యొక్క ప్రెషర్ ఎక్కువైపోయింది అనమాట. అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వలన ప్లస్ స్ప్రింగ్ ఫోర్స్ రెండు కలిపి హై స్పీడ్స్లో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అంటే ఈ స్ప్రింగ్ ఫోర్స్ కొంత సహాయంగా ఈ వెయిట్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా పనిచేసి దాన్ని ప్రెజర్ ప్లేట్ని ప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది ప్రెస్ చేసిందో దాన్ని మనం ఏమంటాం, పవర్ ట్రాన్స్మిషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, స్లిప్పేజ్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్ వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో ఏం లేదు,
మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ప్లస్ స్ప్రింగ్ ఫోర్స్ రెండు వాడతాం అనమాట. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, దీనికి మామూలు ఇది బాబ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్లో స్ప్రింగ్ ఉంటుందన్నమాట. ఈ రెండు అంటే ఆర్డినరీ స్పీడ్లోనేమో ఆర్డినరీ స్పీడ్స్లో స్ప్రింగ్ ఫోర్స్ సరిపోయింది ఎంగేజ్ అవ్వడానికి, క్లచ్ ఎంగేజ్ అవ్వడానికి. ఎప్పుడైతే హై స్పీడ్స్లో ఈ స్ప్రింగ్ ఫోర్స్ చాలేదో అప్పుడు ఆటోమేటిక్గా ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ను ఉపయోగించుకొని ఈ ప్రెజర్ ప్లేట్ని ప్రెస్ చేయటం, తర్వాత ఆటోమేటిక్గా మనకి పవర్ ట్రాన్స్మిషన్ ఆ విధంగా